అసలు ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి? మామూలుగా నా యొక్క అకాడమిక్ రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వ్యవసాయం, అగ్రికల్చర్ రీసెర్చ్ సైంటిస్ట్ నేను. అయితే ప్రకృతి అని అనగానే మొత్తం భూమండలం మీద ఉన్నట్టు ప్రకృతిలో మనం కూడా ఒక భాగం. ప్రకృతి అనగానే అనేకమైన శక్తులు, పంచభూతాలు అంటుంటాం మనం. ఈ పంచభూతాల యొక్క శక్తుల యొక్క కలయిక ఈ ప్రకృతి. ఈ పంచభూతాలే కాకుండా ఆరవ శక్తిగాను పచ్చదనం, ప్రకృతి, చెట్లు, వృక్షాలు, మొక్కలు అంతా కూడాను ఇది ఆరవ శక్తిగా ఉండటం వల్లనే ఈ ప్రకృతి సంవత్సరాల తరబడి అలరారటం, ప్రకృతిలో మమేకమై ఈ భూమండలం మీద నివసిస్తున్న ప్రతి ఒక్క జీవి కూడాను వాటితో మనుగడ సాగిస్తూ వస్తున్నాయి. ప్రకృతి అనగానే మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఒకవైపునేమో అడవులు, వృక్షజాతి, ఇంకొక వైపేమో భూసారం, భూసారం. ఉదాహరణకి ఈ సంవత్సరం 2022 సంవత్సరం మొన్న ఏప్రిల్ 7వ తారీఖున, ప్రతి ఏప్రిల్ 7వ తారీఖున కూడా మనం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాం. ప్రత్యేకంగా ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంవత్సరానికి ఒక థీమాటిక్ స్లోగాన్ ఇచ్చారు మన వాళ్ళు. అదేంటంటే మన భూమి యొక్క ఆరోగ్యము, మన యొక్క ఆరోగ్యము, మన మనుషుల యొక్క ఆరోగ్యము. ఈ సంవత్సరం అది థీమ్ అన్నమాట. దాని అర్థం ఏంటంటే మనం నివసిస్తున్న భూమిని మనం చాలా చక్కగాను ప్రకృతి సిద్ధంగా, సహజ సిద్ధంగా భూమిని పరిరక్షించుకోవాలి. మనం భూమిని పరిరక్షించుకొని తద్వారా ఆ ప్రకృతి నుండి మనం తీసుకోవాల్సిన అనేకమైనటువంటి ఫలితాలు మనం తీసుకుంటే అప్పుడే మన సకల జీవుల యొక్క ఆరోగ్యం, ప్రధానంగా మన మనుషుల యొక్క ఆరోగ్యం చక్కగా మనం కాపాడుకోగలం. ఒకవైపున ప్రకృతి పరిరక్షణ, దాంతోపాటుగానే మన యొక్క ఆరోగ్య పరిరక్షణ, ఈ రెండు కూడాను అవినావ సంబంధం చాలా అంటే చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. ఈ సంవత్సరం ఆ యొక్క థీమాటిక్ దీంతోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ థీమ్ స్లోగాన్గా ఇచ్చింది. ఈ సందర్భంగా ఈనాడు మనం ఈ కార్యక్రమం కూడా జరుపుకోవడం చాలా అర్థవంతమైన విషయం. ప్రకృతి అని అనగానే, ప్రకృతి వ్యవసాయం అనగానే ప్రకృతికి దగ్గరగా మనం పంటలను పండించుకుంటాం. ఇది అనాది కాలం నుండి వచ్చినటువంటి ప్రాక్టీస్ అన్నమాట ఇదంతా కూడాను. కాకపోతే ఇటీవల కాలంలో మన మనుషుల యొక్క రకరకాల పనుల వల్ల అది కూడాను మితిమీరి చేస్తుండటం వల్ల ఈనాటికి మన భూమండలం సమస్తం కూడాను కాలుష్యం కాషారంగా అయిపోయి అనేకమైనటువంటి ఇబ్బందులను మనకు తీసుకొస్తూ ఉన్నది. ప్రకృతి పరంగాను అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయి. మన మనుగడ కూడాను మనం కూడాను కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటున్నాం. దీనికి అంతటికీ కారణం అంతా కూడా కాలుష్యమయం అయిపోవటం. ప్రకృతి పరంగాను, ప్రకృతి సిద్ధంగాను జీవన సరళి అన్నది సాగుతూ వస్తున్న దాన్ని మనం అనేకమైన మార్పులు కూర్పులు చేసుకుంటూ మన యొక్క తాత్కాలికమైన ఆనందం కోసం, తాత్కాలికమైనటువంటి ఫలితాల కోసమే మనం ప్రాకులాడుతూ కూడాను ప్రకృతిని మనం అసలు అనేక రకాలుగా నిర్లక్ష్యము, అశ్రద్ధ చేసుకుంటూ దాన్ని మొత్తం అంతా కూడా అతలాకుతలంగా చేసుకుంటూ వస్తున్నాం మనం. దీంట్లో ముఖ్యంగా భాగంగా ప్రకృతి వ్యవసాయం, ప్రకృతితో జీవనం అనగానే భూసారాన్ని మనం పరీక్షించడం చాలా అతి ముఖ్యమైన భాగం. అనేక లక్షలాది కోట్లాది సంవత్సరాల నుండి భూమి పైన ఉన్న పొరలు, వాటిలోనే అనేకమైన పోషకాలు ఉండి ఆ భూమి యొక్క పొరల్లోనే, పై పొరల్లోనే అసలైనటువంటి సారవంతమైనటువంటి అన్ని పోషకాలు లభించి సారవంతంగా ఉంటుంది ఈ నేల, ఈ భూమి. అయితే మనం చేపట్టుతున్న అనేకమైనటువంటి అధునాతనమైన వ్యవసాయ పనుల వల్ల, అంటే మన యొక్క పంటల దిగుబడిని పెంచుకోవటానికి రకరకాల రసాయనాలు కూడా వాడుతున్నాం, ఫెర్టిలైజర్స్, కెమికల్ ఫెర్టిలైజర్స్. దీంతో పాటుగా ఇటీవల కాలంలో జెనెటికల్లీ మాడిఫైడ్ పంటలు అని చెప్పేసి వాటి యొక్క జెనెటిక్ వేరియేషన్ కూడా మనం మార్చేసి ఉత్పత్తి పెంచడానికి మాత్రం కేవలం మనం అవి కూడా ఆచరించుకొని
విపరీతమైన దిగుబడులను తీసుకుంటూ వాటిల్లో ఒరిజినల్గా ఉన్నటువంటి అనేకమైన పోషకాలను కూడా మనం మార్చేసుకుంటూ వచ్చేసి అసలు అవి మన ఆరోగ్యానికి దోహదపడే విధంగా కాకుండా అనారోగ్యాన్ని కూడా తీసుకొస్తూ వస్తుంది. మరి ఈనాటికి మనకి ఈ మధ్య మనకు వచ్చినటువంటి కోవిడ్ లాంటి ఉపద్రవం దానివల్ల ఏంటంటే అది దాదాపుగాను మనకి మ్యాక్సిమం లెవెల్కి వచ్చేసింది అనమాట. ఈ అసాధారణమైన పరిస్థితుల వల్ల అనేకమైన దీనివల్ల కోవిడ్ రూపేణ మనకు బయటపడి ఈ కోవిడ్ చేసినటువంటి మన మానవాళికి చేసినటువంటి చేటుని హానికరాన్ని మనం తలుచుకుంటే చాలా అంటే చాలా మనం అతలాకుతలం అయిపోయి అసలు ప్రకృతి అంటే ఏంటి, ప్రకృతి మనం ఏ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రకృతిలో కూడా మనం కూడా ఒక చిన్న భాగమే కాబట్టి ప్రకృతిని కాదని మనం ముందుకెళ్ళటం అన్నది చేస్తే ఈ మధ్యన వచ్చిన కోవిడ్ లాంటి ఉపద్రవం మనకు అనేకమైన వచ్చేసి మన యొక్క సకల జీవుల యొక్క జీవరాశిని అతలాకుతం చేస్తాన్న విషయం మనకి అవగాహన అయ్యి ఇక నుంచి మాత్రం మన మానవులందరూ కూడా చాలా అంటే చాలా జాగ్రత్త ప్రకృతి యొక్క ప్రాధాన్యతను గుర్తించి దాన్ని అర్థం చేసుకుని ప్రకృతితో మన సహజీవనం చేసుకుంటూ ప్రకృతితో పాటుగా వెళితేనే మనకు మనుగడ ఉంటుంది. మనతో పాటుగా మిగతా జీవరాశులు కూడా మనం మనుగడ కలిగించిన వాడు అవుతాన ఉద్దేశంతో కొద్దిగా మార్పు రావటం అన్నది చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ సందర్భంగా మనం భూసారాన్ని ఎట్లా పరిరక్షించుకోవాలి ఇవన్నీ కూడా మనం కొంచెం విపులంగా మాట్లాడుకుంటే ఈ పంటలు పండించడం దాంట్లో కూడా ఆరోగ్యవంతంగా ఉండేటువంటి పంటలు రావటం మనకి అవే ఉపయోగించి మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం సాధ్యమంత చేసుకుంటే మాత్రం ఇది మనకు కావాల్సిన అప్పుడే మన యొక్క జీవనాలన్నీ కూడాను ఆనందదాయకంగాను సంతోషకరంగా కూడా సాగించగలము. అప్పుడే మన యొక్క శారీరక ఆరోగ్యాన్ని ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో మానసిక ఆరోగ్యం కూడా మనం కాపాడుకునే వాళ్ళం అయ్యి ఎట్లా మనం ప్రవర్తించుకోవాలో అట్లా ప్రవర్తించి పూర్తిగా అన్ని విషయాల అవగాహన చేసుకొని మంచి ఏది చెడు ఏది హానికరమైనటువంటిది ఏది మనకు ఉపయోగపడేది అనేక విషయాలన్నీ కూడా అవగాహన చేసుకొని ఆ రకంగా మనం మనుగడ సాగించగలిగితే మనతో పాటుగా మన చుట్టూ ఉన్న జీవరాశులను కూడాను చాలా సంతోషంగాను మనుగడ సాగించే విధంగాను తరతరాలు కూడాను ఇలా సాగించే విధంగా మనం చూడవలసిన పరిస్థితి మనకు దోహదపడుతుందన్నమాట. ఈ విషయంగాను మనం భూమి సారాన్ని గురించి కొన్ని విషయాలు మనం మళ్ళీ ఇంకా వివరంగా తెలుసుకుందామండి. Like and subscribe Eagle Media Works.